హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మే 4వ తారీఖు సోమవారం. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్నికల ఫలితాలు బేష్ రేపు మార్కెట్లో వస్తుందా జోష్, దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు సూపర్ గ్యాప్ పైన కూడా పుట్లో బీభత్స లాభాలు వచ్చాయి ఎలా, సో ఇది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి వీడియోలకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైము మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా స్టాక్స్, ఆప్షన్స్ లేదా క్రూడెడ్ కమోడిటీ వీటి గురించి మీరు పరిపూర్ణంగా నేర్చుకోవాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఉంటే కనుక వీడియో చివరిలో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, అక్కడ మీరు కాంటాక్ట్ చేసుకొని పూర్తి వివరాలు అయితే పొందండి. అలాగే నేను మీకు ఒక డిస్క్లైమర్ కూడా చెప్తున్నాను, నేను సెబీ రిజిస్టర్డ్ అయితే కాదు. ఓకే, ఈరోజు మన మార్కెట్లో మంచి గ్యాప్ అప్తోనే ఓపెన్ అయ్యాయని చెప్పొచ్చు అనమాట. కాకపోతే ఇది అంతగా నమ్మదగిన గ్యాప్ అప్ అయితే కాదు. ఎందుకంటే మనకి ఎక్కడైతే బొలింజర్ బ్యాండ్ యొక్క సెంట్రల్ లైన్ దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా వచ్చింది. కాకపోతే ఇది రిలయబుల్ అయితే కాదు. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చూసుకోండి, 77,030 ఆ లెవెల్లో ఓపెన్ అయింది బ్రహ్మాండం. ఎగ్జాక్ట్గా 945 అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 క్యాండిల్స్లో మార్కెట్ ఈరోజు డే హై టచ్ చేసింది. డే హై సుమారుగా 77,910 అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి మార్కెట్ ఎగ్జాక్ట్గా 1000 పాయింట్ పడింది, ఈరోజు 1000 పాయింట్లు పడింది. చివరిలో రికవరీ వచ్చింది, మార్కెట్ క్లోజ్ అయింది. సెన్సెక్స్ ఈరోజు ఒక 356 పాయింట్ లాభంతో క్లోజ్ అయినా కూడా మార్కెట్లో పుట్టు సైడ్ మనకి ఈరోజు ఒక 1000 పాయింట్ లాభం అయితే వచ్చింది. సో ఈరోజు బేరిష్ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఈ మన ఇంటర్ స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, తమిళనాడు, బెంగాల్, కేరళ అలాగే అస్సాం, ఈ రిజల్ట్స్ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేసినాయో, ట్రెండ్ కన్ఫర్మ్ అయిందో అక్కడి నుండి మార్కెట్ కాస్త రికవరీ అయితే వచ్చింది. ఏమాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్లయితే ఎక్స్క్లూడింగ్ అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్లీ బెంగాల్ చాలా చాలా కాన్సన్ట్రేటెడ్. అస్సాం అయితే క్లియర్గా తెలుసు, అస్సాంలో బీజేపీ గెలుస్తుందని ప్రతి ఒక్కరు ఊహించారు, అది నిజం కూడా. కాకపోతే బెంగాల్లో గెలవడం అనేది బీజేపీకి అతిపెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అందువల్ల మార్కెట్లు ఈరోజు చివరిలో మంచి రికవరీ చూపించగలిగాయి. గత 4-5 వీడియోల నుండి చెప్తున్నాను నేను, నిఫ్టీకి 24,000 దగ్గర బ్రహ్మాండ సపోర్ట్ అయితే వస్తూ ఉంది. కాకపోతే నిఫ్టీ కూడా దాదాపు బొలింజర్ బ్యాండ్ యొక్క అప్పర్ లైన్ దగ్గరే ఓపెన్ అయింది, అక్కడ సస్టైన్ అయింది. కాకపోతే 3 క్యాండిల్స్ ఎగ్జాక్ట్గా సెన్సెక్స్ ఎలాగైతే బిహేవ్ చేసిందో నిఫ్టీ కూడా అలాగే బిహేవ్ చేసిందనమాట. 24,020, 24,030 ఇది సూపర్ సపోర్ట్గా మార్నింగ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ నుండి మార్కెట్ 3 క్యాండిల్స్లో 24,300 దాదాపు టచ్ చేసినంత పనైంది. 24,290 ఈరోజు మనకి డే హై, అంటే 24,300 దగ్గర సూపర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉంది. అక్కడి నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్లోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇది క్లియర్ కట్గా ప్రీ డిటర్మైన్డ్ మార్కెట్ అనమాట, క్లియర్ కట్గా చెప్పాలంటే. ఎందుకంటే తమిళనాడులో బీజేపీ గెలుస్తోందని చెప్పి లేదా కేరళలో బీజేపీ గెలుస్తుందని చెప్పి ఎవరు రాజకీయంగా కాస్త అవగాహన వాళ్ళు ఎవరు కూడా ఊహించరు. కాకపోతే బెంగాల్లో గెలవడం మాత్రం అద్భుతం చెప్పొచ్చు. అది చాలా పెద్ద బోనస్, కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద బోనస్ అది. ఎందుకంటే మమతా దీదీని ఢీకొట్టి ఎంత పెద్ద ఘన విజయం సాధించడం మామూలు విషయం కాదు, అస్సాంలో ఎక్స్పెక్ట్ చేసిన విజయమే. కాబట్టి మార్కెట్ ఏదైతే ఊహించిందో అదే జరిగింది. కాబట్టి రేపటి మార్కెట్ బ్రహ్మాండంగా ఈ ఎన్నికల ఫలితాల మీద మనకి మంచి ప్రభావం చూపించి మంచి లాభాలు లేదా గ్యాప్ అప్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యాప్ అప్ అయితే పడదు అని, గ్యాప్ డౌన్ అయితే పెరగదని ఎటువంటి రూల్స్ ఏం లేవు. ఎందుకంటే మార్కెట్ తనకిష్టమైన డైరెక్షన్ వెళ్తుంది, కానీ మనం ఊహించిన డైరెక్షన్ అయితే వెళ్ళదు. కాబట్టి మీరు క్యాండిల్ స్టిక్స్ మీద ఎంత పర్ఫెక్ట్గా నాలెడ్జ్ పెంచుకుంటారో దాని ప్రకారమే మీ ఫలితాలు ఉంటాయి. అంతేగాని ఇతర ఫలితాల మీద పొరపాటు కూడా ఎప్పుడు మనం ఆధారపడకూడదు. అర్థమైంది కదా మీకు? క్రూడ్ మీద సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం అనేది మీరు కనుక ప్రొఫెషనల్ ట్రేడర్గా మారాలంటే ఖచ్చితమైన నిర్ణయం చెప్పచ్చు, అవసరం కూడా. మీరు క్రూడ్ మీద కమాండ్ లేకుండా, క్రూడ్ తాలూకు యొక్క వార్తలు తెలుసుకోకుండా మార్కెట్ని జయించడం మీ వల్ల కాదంటే వల్ల కాదు అంతవరకు. ఓకే, సో క్రూడ్ యొక్క మూమెంట్ ఎప్పుడు కూడా అమెరికా నుండి, ముఖ్యంగా ప్రెసిడెంట్ ట్రంప్ గారి నుంచి వచ్చే స్టేట్మెంట్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఆయన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఎక్కడో చోట మీరు, ఈ ఎక్స్లోనో ట్రూత్లోనో ఎక్కడో చోట. ఎక్స్లో లేరనుకుంటే ఆయన ట్రూత్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. లేదు ఎక్స్లో ఆయన తరపున వచ్చే న్యూస్ని కూడా మీరు ఫాలో చేయాల్సిందే. సో ఆయన ఇరాన్ మీద యుద్ధం ముగించేసాం మేము, ఇక ఇరాన్ యుద్ధం చేయమని చెప్పాడు, కానీ ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఎందుకంటే అక్కడ హార్మోజ్ జలసంధిలో అమెరికన్ సైన్యం
భారీ లెవెల్‌లో తిష్ట వేసింది. వాళ్ళ విమాన వాహక నౌకలు ఏదైతే ఉందో అబ్రహాం లింకన్ అని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అంటే క్రూడ్‌కి ఈ హార్మోజ్ జలసంధి యొక్క ఫ్రీ పాసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈరోజు కూడా మార్కెట్టు ఎటువంటి వార్తలు నమ్మలేదు. అక్కడున్న యథాతథ స్థితినైతే ఫాలో చేసిందని చెప్పొచ్చు. ఒక దశలో 10,244కి వెళ్ళింది. ఈరోజు డే 9,516. అక్కడి నుండి ఎట్ ప్రెజెంట్ 9,800 దగ్గరుంది. సో, క్రూడు ఎప్పుడు కూడా ఈ యుద్ధ వాతావరణాన్ని తీసుకుంటుంది, స్వీకరిస్తుందనమాట. సో, యుద్ధం పెరిగితే యుద్ధ వార్తలు లేదా యుద్ధ తీవ్రత పెరిగితే క్రూడ్ ఖచ్చితంగా పెరుగుతుంది. క్రూడ్ పెరిగితే మార్కెట్‌లకి చాలా చాలా ఇబ్బంది. మన మార్కెట్‌లకి. అందువల్ల క్రూడ్ మీద మీకు కాస్త అవగాహన కలిగి ఉండటం చాలా చాలా ముఖ్యం. ఇంతకుముందు చెప్పినట్టుగానే మన మార్కెట్‌లో లాభాలైతే ముగిసాయి. కాకపోతే వచ్చిన లాభాలు పోగొట్టుకున్నాయని చెప్పొచ్చనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అమెరికా కాస్త వెనుకంజ వేసిందని చెప్పొచ్చు. అక్కడి పార్లమెంట్‌కి వాళ్ళు మేము యుద్ధాన్ని విరమించామని చెప్పారన్నమాట. కాకపోతే సైనిక చర్య అనేది అమెరికా అధ్యక్షుడికి ఉన్న ఒక ప్రత్యేకమైన వెసులుబాటు. ఆయన అధికారం చెప్పొచ్చనమాట. సో, ఈ సైనిక చర్య అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఇరాన్ మీద అయితే ఆయన దాడి మళ్ళీ చేయవచ్చు. కాకపోతే ప్రస్తుతానికి యుద్ధం చెయ్యమని చెప్పారు. అక్కడ హార్ముజ్‌కి ఈయనేంటంటే గేట్ కీపర్‌లా తయారయ్యారు. ఇప్పుడు అమెరికన్స్ హార్ముజ్ జలసంధి వద్ద గేట్ కీపర్ కాపలా పనిచేస్తున్నారన్నమాట. సెక్యూరిటీ గార్డ్స్ లాగా. సో, అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికైతే యుద్ధం లేదు గానీ, అంత పెద్దగా ఉధృతులు తగ్గాయని చెప్పి నేనైతే భావించడం లేదు. సో, ఇది ఎటువంటి పరిస్థితికైనా దారి తీయవచ్చు. ఈ స్టేట్మెంట్‌ని ఎటువంటి స్టేట్మెంట్ కూడా మార్కెట్ నమ్మలేదు కాబట్టే క్రూడ్‌లో మంచి రికవరీ వచ్చింది. అంటే మంచి రికవరీ అంటే మనకి నష్టం అనుకోండి. కాకపోతే క్రూడ్ ఒక దశలో ఈరోజు ఇంతకుముందు చెప్పాను కదా! 10,244 కూడా వెళ్ళిపోయిందనమాట. సో, క్రూడ్ తాలూకు యొక్క మూవ్‌మెంట్సే మార్కెట్‌ని డిసైడ్ చేస్తాయి. కాకపోతే ఈరోజు బెంగాల్‌లో బీజేపీ సాధించిన అద్భుతమైన విజయాన్ని మార్కెట్ అయితే బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుందని చెప్పొచ్చు. అందువల్ల ఈరోజు చివర్లో మంచి రికవరీ వచ్చింది. రేపటి మార్కెట్ కూడా ఈ ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో దాని మీదే మూవ్‌మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ యొక్క కంచుకోటని బీజేపీ అయితే బద్దలు కొట్టిందని చెప్పొచ్చు. దీనికి వాళ్ళు చాలా గట్టిగా కృషి చేశారు. దాదాపు 3, 4 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళ గ్రౌండ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అలాగే 15 ఏళ్లుగా ఎదురు లేకుండా బెంగాల్‌ని పరిపాలించిన మమతా బెనర్జీకి అయితే మాత్రం చాలా గట్టి షాక్ ఇచ్చారని చెప్పొచ్చనమాట. గత 2 ఎలక్షన్స్‌లో దశాబ్ద కాలంగా సాధ్యం కానిది ఇప్పుడు విజయాన్ని దక్కించుకొని సుసాధ్యం చేశారని చెప్పొచ్చనమాట కమల్‌నాథులు. కాకపోతే దీనికి లోకల్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు కూడా దోహదపడిందని చెప్పొచ్చనమాట. ముఖ్యంగా ఆ మధ్య బంగ్లాదేశ్‌లో జరిగిన రాజకీయ అనిశ్చితి, అక్కడ హిందువుల ఊచకోత, దీనికి పెద్దగా మమతా బెనర్జీ యొక్క పార్టీ పెద్దగా ప్రతిస్పందించలేదు. ఎందుకంటే బెంగాల్‌లో ఉన్న ముస్లిమ్స్ మీద లేకపోతే ఇతరత్రా ఉన్న వర్గాల మీద వీళ్ళు ఆధారపడ్డారు గానీ, ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని వీళ్ళు గమనించలేదని చెప్పొచ్చనమాట. సో, ఇవన్నీ కలగలిపి ఈ భాజపాకి అద్భుతమైన విజయాన్నైతే చేకూర్చాయని చెప్పొచ్చు. ఈ విజయం ముఖ్యంగా బెంగాల్‌లో విజయం బంగ్లాదేశ్‌కి మాత్రం చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి ఇంతకుముందు ఈ జరిగినంత ఈజీగా ఇప్పుడైతే చొరబాట్లు ఉండకపోవచ్చు. మొత్తానికైతే అక్కడ ప్రక్షాళన స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. నిజమైన భారతీయుల్ని అక్కడ బెంగాల్‌లో ఉంచి ఎవడైతే చొరబాటు ద్వారా అక్రమంగా ప్రవేశించాడో వాళ్ళందరినీ కూడా ఏరివేత కార్యక్రమం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా! సో, అది ఇక అద్భుతంగా జరుగుతుందని భావించవచ్చు. అస్సాంలో బీజేపీ విజయంపై ఎవరికీ డౌట్‌లయితే ఉండవు. ఎందుకంటే అక్కడ ఉన్నది హిమంత బిశ్వ శర్మ కాబట్టి తన రాజకీయ చతురతతో అనేక అద్భుతాలు సాధిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే పార్టీ గెలుపు కోసం చాలా చాలా కష్టపడి పనిచేశారు. అలాగే ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఆయన అందించారన్నమాట. పరిపాలన అందించారు. అందువల్ల ఆ రాష్ట్రంలో అస్సాంలో బీజేపీ ఫలితాల మీద కావచ్చు లేదా బీజేపీ విజయం మీద ఎటువంటి డౌట్ అయితే లేదు. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చి ఒకవేళ అస్సాంలో బీజేపీ ఓడిపోతే అది చాలా పెద్ద వార్త అయ్యేది. కాకపోతే అది జరిగే అవకాశం అయితే లేదు ఇప్పట్లో. ప్రాంతీయవాదంతో బలమైన ఒక ఉద్యమంలాగా వెళ్తున్న తమిళనాడులో భాజపా గెలుపనేది చాలా చాలా స్వప్నం, సుదూరమైన స్వప్నం చెప్పొచ్చు. అది జరిగే అవకాశం లేదు ఎప్పటికీ కూడా. అంటే నా ఉద్దేశం పర్సనల్‌గా జరగచ్చేమో తెలీదనుకోండి. కాకపోతే ఈ దళపతి విజయ్ ఎవరైతే ఉన్నారో అక్కడ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నటువంటి విజయ్ టీవీకే పార్టీ ఏదైతే ఉందో ఒక సంచలన విజయం అయితే సాధించిందని చెప్పొచ్చు. నా వరకు నేను ఏఐడీఎంకే వస్తుందేమో, జయలలిత పార్టీ వస్తుందేమో అనుకున్నాను. కాకపోతే అది సెకండ్ ప్లేస్‌లో ఉంది. అధికారంలో ఉన్న డీఎంకే ఓడిపోవడం కూడా కొంచెం ఆశ్చర్యకరమే. ఎందుకంటే డీఎంకే పెద్దగా అంటే ప్రజలకు నష్టదాయకమైన పరిపాలన అయితే అందించలేదు. కాకపోతే పరిపాలించిన ప్రతిరోజు కూడా కేంద్రంతో విభేదిస్తూనే ఉంది. కాకపోతే తమిళ రాజకీయాలు కొంచెం విచిత్రంగా ఉంటాయన్నమాట. ఒక్కసారి డీఎంకే, ఒక్కసారి ఏఐడీఎంకే.
అటువంటిది ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటిసారి మూడో ఫ్రంట్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. అది కూడా చాలా థంపింగ్ మెజారిటీ ఇచ్చారు. చాలా అద్భుతమైన మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు హంగ్ రావటం లేదా ఈ జంపింగ్ జపాన్లు రావటం ఏం ఉండదు. ఏకంగా టీవీకి మన విజయ్ ఎవరైతే ఉన్నారో ఆయన చక్కగా ముఖ్యమంత్రి అవుతారు. మరి ఆయన శిష్యురాలు, మరి ఆయన అనుంగు మిత్రురాలైనటువంటి త్రిషని ఉప ముఖ్యమంత్రి చేస్తారేమో చూద్దాం. కాకపోతే సినిమా ఫక్కీలో నాటకీయంగా మాత్రం గెలిచారని చెప్పొచ్చు. ప్రజల పట్ల అంటే ప్రజల్లో ఆయనకున్న అభిమానమే దీనికి కారణం చెప్పొచ్చు. అలాగే డీఎంకే నేను చెప్తున్నా కదా! డీఎంకే అంత వరస్ట్ పరిపాలన అయితే చేయలేదు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. తమిళనాడు ఎన్నికలతో డైరెక్ట్‌గా ముడిపడి ఉన్న ఒకే ఒక్క స్టాకు సన్ టీవీ అనమాట. ఇది అధికార డీఎంకే పార్టీ కుటుంబ పార్టీకి చెందింది కాబట్టి ఎప్పుడైనా తమిళనాడు రిజల్ట్స్ రాగానే మొట్టమొదటగా మనకి బాగా ఎఫెక్ట్ అయ్యేది సన్ టీవీ. డీఎంకే వస్తే ఈరోజు అదొక 20% పెరిగేది. సో టీవీకే రావడం వల్ల ఈరోజు దాదాపు 10% పడింది. 10% పడింది. చివరికి ఒక 8% నష్టంతో అయితే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే డైరెక్ట్‌గా పార్టీతో లింక్ ఉన్న ఈ స్టాకు రాబోయే కాలంలో మరింత నష్టాలు అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. మన కేరళలో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఎందుకంటే ఓటర్లలో కాస్త ఎడ్యుకేషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కేరళ కూడా చెప్పాలంటే ప్రాంతీయవాదంతో ముడిపడి ఉంటుంది. వాళ్ళకి కూడా వాళ్ళ రాష్ట్రం అంటే చాలా చాలా విపరీతమైన ప్రేమ. సో బీజేపీ అక్కడ ఒక 3 సీట్లు గెలిచిందంటే చాలా చాలా గొప్ప విషయం అనమాట. కేరళలో వికసించిన 3 కమలాలు నేమం, చాతనూరు, కాళకోటం ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే కేరళలో బీజేపీ 10 ఏళ్ల తర్వాత ఖాతా తెరిచిందనమాట. సో సో ఈ గెలిచిన 3 సీట్లు అనేది పెద్ద ప్రభావితమైన విషయం కాదు. ఇది అంతర్జాతీయ వార్త అయితే కాదు కానీ, కాకపోతే మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్, నథింగ్ ఈజ్ మోర్ డేంజరస్ కదా! సో ఏదీ లేని చోట ఆముదం వృక్షమే మహావృక్షం కదా! అటువంటి పరిస్థితి చెప్పొచ్చు. కాకపోతే అసెంబ్లీలో అట్‌లీస్ట్ ఒక బీజేపీకి చెందిన సైద్ధాంతికపరమైన చర్చ కావచ్చు, లేదా వాళ్ళ ఉద్దేశాలు ప్రకటించే అవకాశం అయితే ఉంది కాబట్టి, కేరళలో బీజేపీ జెండా పాతిందని చెప్పొచ్చు. మన ఛానల్లో గత 4, 5 వీడియోలలో క్లియర్ కట్‌గా వేదాంత గురించి చెప్తూనే ఉన్నాను. కాకపోతే డైరెక్ట్‌గా కొనమని, ఇక్కడ కొనమని, అక్కడ కొనమని, ఆ కాలు కొనమని, ఈ కాలు కొనమని చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే నేను సెబీ రిజిస్టర్డ్ కాదు కాబట్టి, వచ్చిన వార్తని మీకు అందించాను. సో, మొన్న చెప్పాను క్లియర్ కట్‌గా చెప్పాను. పలానా చోట కొనే అవకాశం మంచి అవకాశం అని కూడా చెప్పాను. సో, దాని ప్రకారమే ఈరోజు ఆఫ్టర్ డీమెర్జరు వేదాంత అద్భుతం. ఈరోజు సూపర్ ర్యాలీ వచ్చింది. ఎందుకంటే ఇది ప్రైమ్ స్టాకు ఫ్లాగ్‌షిప్ కంపెనీ కదా! సో, ఈ కంపెనీ కొనకుండా మిగతా కంపెనీలు ఎవరు కొనరు. మిగతా కంపెనీల్లో అంత ప్రభావం అప్పుడే కనిపించకపోవచ్చు మనకి కదా! సో, వేదాంత ఫ్లాగ్‌షిప్ ఏదైతే మెయిన్ కంపెనీ ఉందో అది ఈరోజు అద్భుతం చెప్పొచ్చు అనమాట. మోర్ దాన్ 8% ఆఫ్ అయితే వచ్చినాయి. అద్భుతం. దీనికి చెందిన ఒక కాలు ఈరోజు మోర్ దాన్ డబుల్ అయిందంటే ఆశ్చర్యం కదా! అద్భుతం. మన దేశపు అనుంగు మిత్రుడు రష్యా ఎప్పుడూ సహకారం అందిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రణాళికతో కూడా వచ్చారని చెప్పొచ్చనమాట. రష్యా సహకారంతో మనం ఒక మెగా యూరియా ఫ్యాక్టరీ అయితే నిర్మించుకోబోతున్నాం అనమాట. దాదాపు 20,000 కోట్ల రూపాయలైతే దీనికి ప్రాజెక్ట్‌గా నిర్ణయించుకున్నారని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధి మూసివేయడం ద్వారా క్రూడ్ కాదు మనకి ఇంపార్టెంట్. క్రూడ్ అంటే ఎక్కడో చోట పొందుతుంటామో క్రూడ్‌లో మనకొచ్చిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ యూరియా ముఖ్యంగా ఈ ఖతార్ దేశం నుంచి వచ్చే యూరియా మాత్రం మనకి భవిష్యత్తులో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించవచ్చు. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం కదా! యూరియా చాలా పెద్ద ఎత్తున వాడతాం మనం. అందువల్ల భవిష్యత్తులో రాబోయే ఒక ప్రమాదాన్ని లేదు ఇబ్బందిని దృష్టి పెట్టుకొని రష్యా సహకారంతో ఇప్పుడు ఒక 20,000 కోట్ల రూపాయలతో ఒక మెగా యూరియా ఫ్యాక్టరీ అయితే నిర్మించుకోబోతున్నాం. అద్భుతం కదా! ఈరోజు నేను అంత కంఫర్ట్‌గా చేయలేదు. ఎందుకంటే కేవలం ఒక అరగంట మాత్రమే చేయగలిగాను. ఆ తర్వాత కూర్చోలేకపోయాను. చిన్న పని మీద బయటికెళ్ళాల్సొచ్చింది. సో, పెద్దగా లాభాలు అయితే లేవు. ఈరోజు 4,731 మిగతా అన్నీ ఎందుకంటే మంచిదని చెప్పి స్టాప్ లాస్ పెట్టుకొని వెళ్ళాను. వచ్చేసరికి అన్నీ సూపర్ హిట్ అయ్యి ఉన్నాయి. స్టాప్ లాస్ హిట్ అయినా మనకి లాస్ రాలేదనుకోండి. అంత వందలు, వేలు అయితే రాలేదనమాట. నిఫ్టీ కొంచెం పర్వాలేదు. నిఫ్టీ వల్ల ఈరోజు మంచి లాభం వచ్చిందని చెప్పొచ్చు. కాకపోతే ఎస్ఆర్ఎఫ్‌లో మాత్రం చాలా మంచి లాభం అయితే మిస్ అయ్యాను. మధ్యలో అంటే ఇది చివరిలో వచ్చిన ప్రైస్. కాకపోతే నేను స్టాప్ లాస్ పెట్టి బయటికి వెళ్ళడం ద్వారా మధ్యలో అంటే బాగా ముందు మన స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత చాలా పెద్ద ఎత్తున వెళ్ళింది పైకి వెళ్ళింది. అక్కడ వచ్చిన లాభం మొత్తం మిస్ అయ్యాననమాట. సో, చివరిలో వచ్చిన లాభం. కాకపోతే మధ్యలో మన సెన్సెక్స్, ఇరెడా అలాగే ఎస్ఆర్ఎఫ్ ఈ 3 కూడా స్టాప్ లాస్‌లు హిట్ అయ్యాయి. కాకపోతే నష్టాలైతే లేవు మనకి. నిఫ్టీలో కాస్త మైల్డ్ లాభాలని చెప్పొచ్చు. సో, నేను యాక్చువల్ చెప్పాలంటే
ఎక్స్‌పైరీ టు ఎక్స్‌పైరీ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాను. వారంలో ప్రతి మంగళవారం మనకి నిఫ్టీలో వీక్లీ ఎక్స్‌పైరీ అయితే ఉంది. అది రేపు. అలాగే గురువారం నాడు సెన్సెక్స్‌లో వీక్లీ ఎక్స్‌పైరీ అయితే ఉంది. సో, ఒక అద్భుతమైన అవకాశాన్ని పట్టుకోవడం కోసమే కూర్చుందాం అనుకుంటాను. ఎందుకంటే ప్రతిరోజు ఈ చిల్లర బిజినెస్‌లు ఎందుకంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా! కొడితే కుంభస్థలం కొట్టాలి, ఎన్నాళ్ళు ఈ నక్కల వేట అని ఉంది కదా! అందువల్ల మనం ఏంటంటే చేయదలుచుకుంటే ఎక్స్‌పైరీ రోజు చాలా చిన్న అమౌంట్‌తో మనకి కంఫర్ట్ ప్లేస్ అది. కాలా పుట్ట అప్పటికప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కాలు మీద దృష్టి పెట్టాను, ఈ పుట్టు మీద దృష్టి పెట్టాను చెప్పటం అబద్ధం అవుతుంది. రేపు మార్కెట్టు ఎలా ఓపెన్ అవుతుందో, గ్యాప్ అప్పా, గ్యాప్ డౌనా, మధ్యలో పడుతుందా, పెరుగుతుందా, లేదు రేపటి మార్కెట్ యొక్క ఆప్షన్ చైన్ ఏం చెప్తుంది మనకి, సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్టయితే ఒక అద్భుత లాభాలైతే బ్రహ్మాండంగా తీయవచ్చు. ప్రతిరోజు కష్టపడి మన శక్తి యుక్తులని కూడా వేస్ట్ చేసుకునే బదులు వారంలో 2 సార్లు కంఫర్ట్‌గా ట్రేడ్ చేసుకుంటే చాలు అద్భుత లాభాలు పొందవచ్చనేది నా ప్లాన్ అనమాట. సో, దానికోసమే నేను కొంచెం కృషి చేస్తున్నాను. నేను కూడా కాస్త మెరుగుపరుచుకోవాలి. నాకున్న కొన్ని టెక్నికల్స్ అన్నీ కూడా నేను మెరుగుపరుచుకోవాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అలాగే మీకు గనక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా మన డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. అక్కడికి వచ్చి కాంటాక్ట్ చేసి వివరాలు పొందండి. నేను మీకు ఎటువంటి టిప్స్, రికమెండేషన్స్, కాల్స్ అయితే ప్రొవైడ్ చేయను. కేవలం నాకున్న అనుభవాన్ని నేను మీతో ట్రైనింగ్ రూపంలో పంచుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అది మీకు నచ్చితే, ఇష్టపడితే, నమ్మకం ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఒక జాతీయ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా, అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. సో, స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కి దాదాపు ప్రతి సెగ్మెంట్ కూడా ఎంతో కొంత రిస్క్ అయితే ఉంటుంది ప్రపోర్షనేట్‌గా. అలాగే ఆప్షన్స్ 100% రిస్క్‌ని కలిగి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీటికి సిద్ధపడితేనే మార్కెట్‌లోకి ఎంట్రీ తీసుకోండి. నచ్చితే గనుక ఇక్కడ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా నన్ను సంప్రదించి కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించండి. ఎటువంటి కాల్స్, రికమెండేషన్స్ అయితే ఇవ్వబడవు. కేవలం సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం మాత్రమే నన్ను సంప్రదించి ఈ వీడియో లింక్ ద్వారా వివరాలు పొందండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.